హాయ్ అండి, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒకటి చెప్పను. ఈరోజు వచ్చేసి కొన్ని కంప్యూటర్ వర్క్ డిజైన్స్ చూపిస్తున్నాను. కట్ వర్క్ రిలేటెడ్ చాలా ఉన్నాయండి అందులో. ఒకసారి మీరు కూడా చూడండి. అందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోని. అలాగే మీరు కనుక ఈ వర్క్స్ వేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆలస్యం ఎందుకు, ఇంక చూసేద్దాం ఆ వర్క్స్. వచ్చేసి శారీ అయితే ఇదండి, కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ శారీ, దాని మీద పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ కింద వచ్చాయి. సో దీనికి మ్యాచ్ అయ్యే వర్క్ మనం ఏం వేసామంటే కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారండి. దాని రిలేటెడ్ మనం శారీలో కలర్స్ని పెడుతూ దాన్ని హైలైట్ చేసాం. కనిపిస్తుంది కదా, అక్కడ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాం. అలాగే శారీలో కలర్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ కూడా ఫ్లవర్స్ ఇచ్చాం. మొత్తానికి ఓవరాల్గా అయితే బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్. అలాగే హ్యాండ్స్ కూడా మనకి అంచు మీద వేయమని చెప్పారు. ఇది శారీలో బ్లౌజ్ కాబట్టి సో హ్యాండ్స్ వచ్చేసి మనం ఇలా ఇచ్చాం. చాలా నీట్గా వచ్చింది కదండి వర్క్. ఫైనల్గా ఇలా ఉందండి శారీ అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామా. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బోర్డర్ వచ్చేసండి పింక్ కలర్. వాళ్ళు వచ్చేసి హాఫ్ పట్టు తీసుకున్నారు, హాఫ్ పట్టు బ్లౌజు. సో ఇది బ్లౌజ్ పీస్. దీని మీద మనం ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో వర్క్ ఇచ్చాం. కనిపిస్తుందా, చిన్న కట్ వర్క్ వచ్చాం మనం. సన్నగా, చాలా సన్నగా కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి హెవీగా వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ వర్క్ కనుక నచ్చినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇది సారీ అండ్ ఇది వర్క్. నచ్చిందా మీకు కూడా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేసేయండి మరి. నెక్స్ట్ కూడా చూద్దాం. మెరూన్ కలర్ బార్డర్ అండి, హెవీ బార్డర్. శారీ వచ్చేసి ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్. శారీలో బ్లౌజ్ మీకే చేయమన్నారు. సో కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది, కట్ వర్క్. కనిపిస్తుంది కదా ఎంత బాగుందో ఫినిషింగ్, చూస్తున్నారా? చాలా అంటే చాలా, ఇంకా మగ్గం అంటే మగ్గం బ్లౌజ్లా ఉంటుంది. కంప్యూటరా మగ్గమా అని అడిగితే కానీ చెప్పలేం, అంత బాగుంది ఫినిషింగ్. చూడండి. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి అంచు మీద ఏమన్నారు. సో ఇలా వేసాం 9 inches. సో బూటీస్ పెట్టేసి మనం హ్యాండ్స్కి అన్నది ఇలా వేసేసాం. ఈ వర్క్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ యూస్ చేస్తామని మనం శారీలో కలర్స్. చూడండి, శారీ కలర్ అండ్ వర్క్ కలర్ రెండు సేమ్ ఉన్నాయి. ఈ వర్క్ కనుక నచ్చినా మన అలా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ అండ్ సిల్వర్ కలర్ బోర్డరు. శారీ అంతా కూడా సిల్వర్ కలరే ఉందండి, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. లైట్ కనకాంబరం. దీనికి వీళ్ళు లేస్ తీసుకున్నారండి. ఈ లేస్ తీసుకున్నారు, ఈ కలర్ లేస్ మొత్తం కట్ వర్క్ పెట్టరండి కదా. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ దారం, ఈ లేస్ కలర్ దారం యూస్ చేస్తూ వర్క్ చేయమన్నారు. దానికి వాళ్ళు కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి. కనిపిస్తుందా, చూసారా ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి సింపుల్గా బూటీస్ ఇచ్చేసేయమన్నారు. ఎందుకంటే హ్యాండ్స్కి వాళ్ళు లేస్ వేసుకుంటారు కింద. సో అందుకని బూటీస్ ఇచ్చేసేయమన్నారు. ఇదండి కట్ వర్క్ అండ్ సారీ. బాగుందా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసండి వైలెట్ కలర్ బోర్డర్. దీని మీద మనకి
వైలెట్ కలర్ హాఫ్ పట్టు మీద చేయమని చెప్పారు. సో ఇది కట్ వర్క్ డిజైన్ అండి, చూస్తున్నారు కదా. చాలా మగ్గం వర్క్ అనేటట్టు ఉంటుంది మన దగ్గర వర్క్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్. కనిపిస్తున్నాయండి, హెవీగా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి. ఫ్రంట్ కూడా ఉందండి, ఫ్రంట్. ఇది శారీలో బ్లౌజ్ కాదండి, చూస్తున్నారా ఎంత ఎగ్జాక్ట్ మ్యాచింగ్. సేమ్ యూస్ చేస్తాం మనం కలర్స్ అన్నది, కస్టమర్కి ఎక్కడ ప్రాబ్లం రాకుండా. ఇందులో ఉన్న ఆరెంజ్ కలర్, నెక్స్ట్ శారీ కలర్, గోల్డ్ అన్ని కలర్స్ యూస్ చేస్తూ, గోల్డ్ అన్ని కలర్స్ యూస్ చేస్తూ మనం శారీని మ్యాచ్ చేస్తే ఈ వర్క్ అనేది వేసామండి. స్కై కలర్ అంచు, డార్క్ స్కై కలర్ అంచు. దానికి వచ్చేసి వాళ్ళు శారీలో బ్లౌజ్ మీదే వేయమన్నారండి. సో ఇట్లా వేసాం. బ్యాక్ నెక్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, కనిపిస్తున్నాయి కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. అలాగే మీరు కనుక ఈ వర్క్స్ వేయించుకోవాలి మన దగ్గర అనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.